బరాబర్ ముచ్చట్లు చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. ముందుగాల ముఖ్యాంశాలు అటెన్క పెద్ద వార్తలు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అంటన్న మల్లయ్య మామ. 12 నియోజకవర్గాల నల్గొండ బీసీలే ఉన్నారట కడుపు నిండా. ఇస్తలేరట కళ్యాణ్ లక్ష్మి చెక్కులు, అసలు పాటిస్తలేరట ప్రోటోకాల్. యూట్యూబర్లకు సలహా ఇచ్చిన హరీష్ అన్న, జరా ఇప్పటి నుంచైనా పాటించరాదుర్రే అన్న. మహబూబాబాద్ బీఆర్ఎస్ వల్ల ధర్నా, కాంగ్రెస్ ఏం చేయలేదంటన్న కేటీఆర్ అన్న. ఆదానిచ్చిన 100 కోట్లు మాకొద్దంటాన్రు ఈ పోట్లు. మా మోతవారి మల్లయ్య మామకు నిన్న దాగింది దిగిందో లేదో పిలుద్దామో పారి. మామా ఓ మామా. సారు సారు నా మాటిన పోతివి సారు, చెప్పినట్టు ఎప్పుడా నిన్నవా సారు, నా మాట దేకపోతివి సారు. అక్కడ నెత్తి మీద తువ్వాలేసుకొని ఏడ్చేది మా మామ లెక్కనే కానొస్తాను కదా. ఓ కెమెరా అన్న, కెమెరా శాల్తి ముఖం మీద పెట్టే జరా. నేను రాను రాను ఎట్రాను, నేను మా పెద్ద సారి బట్టే ఉంటా. నేను రాను 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 రానంటే రాను. ఓ మామా నేనే శ్రీవల్లిని, ఏంది ఏమో ఉలిక్కి పడతాను. నేను రాను అని అంటాను. కావును భూతం గిట్లా పట్టిందా ఏంది నీకు? అరే నన్నెందుకు భూతం పడుతుంది? కోండ్రిస్ మొక్కం దానా, దిగిపోతేనే మీ అంత పెద్ద భూతం, ఆఫీస్ కత్త నువ్వేమో చిన్న భూతం. అయినా భూ ప్రపంచం మీద మిమ్మల మించిన భూతాలు ఉన్నాయా? అబ్బో ఈయన పెద్ద మైసూర్ మహారాజ్. మరి ఆ కాలిన ముఖం కరెక్ట్ గా అద్దంలో చూసుకున్నావా ఎప్పుడన్నా? ఈయన పెద్ద అందగాని లెక్క మమ్మల్నే ఎగ్లో పెడతాండు. అందం గురించి మందం గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే బీఆర్కే ఛానల్ చూసేటోళ్ళందరూ బుధారం దాకా బువ్వ కూడా తినకుండా నవ్వుతూనే ఉంటారు. ఇక అన్నమాట అందం. నువ్వు అందంగా లేకపోతే నేను లేనా ఏంది? నా అందానికి ఏమైంది? హీరోయిన్ లెక్కుంటా. గా ముచ్చట ముఖానికి ఉన్నంత మేకప్ తీసినాక మాట్లాడు. అరే రాగబుజ్జేవులో ఫోన్ చెప్తాను. హలో నేను మల్లయ్యనే, మీరెవరు? ఏంది చేయి పార్టీ పెబ్బ మహేష్ కుమార్ సార్ వా? నాకెందుకు ఫోన్ చేసింది సారు? ఏంది నాతో మీకేం పని? నేను వేరే పార్టీలతో మాట్లాడా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నాకు పెద్ద పదవి ఇస్తారు. ఏ పదవి ఇచ్చినా నేనైతే పార్టీ మారా మా పెద్ద సార్తోనే ఉంటా. ఏంది మా పెద్ద సార్ ఎంబడి వాళ్ళందరూ నీకు టచ్లు ఉన్నారు. ఉంచే ఉండని, నేనైతే పార్టీ మారే సవాలే లేదు. మా పెద్ద సార్తోనే ఉంటా. పెట్టేయాలి ఫోన్ పెట్టేయాలి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మామా మహేష్ కుమార్ గౌడ్ అంటాను, కొంపదీసి టీపీసీసీ అధ్యక్షుడు కాదు కదా? గైనేనే బుజ్జి, అందరూ పార్టీ మారుతాళ్ళట, నన్ను కూడా అలా పార్టీలకు రమ్మంటాడు. నేను రానని చెప్పినా. అవును మామా, నా చెవులో కూడా పడ్డదే, నిజమే అంటవా? ఏమో చెప్పలేము. ఇన్ని రోజులు అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు సస్పెండ్ అయితే బయలుచ్చారు వస్తాయని మా పెద్దసారికి బగ్గనే నమ్మించే వరకల్లా పార్టీలకు ఎవరు పోకుండా ఆయన పార్టీలకు వెళ్ళి బయటికి పోకుండా. కానీ ఇప్పుడు మహేష్ కుమార్ సార్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే రేవంత్ సార్ మళ్ళా గేట్లు ఓపెన్ చేసినట్టే ఉన్నాడు ఇక వలసలకు. నువ్వేం భయపడకు మామ, లేడీస్ ఇవ్వం మీ అక్క బయటకు వచ్చింది కదా, మళ్ళా మీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొత్తది. అంతే అంటవా? మళ్ళా మా అక్క రాష్ట్రం మొత్తం తిరుగుతుంది అంటవా? తిరిగితే మంచిదే గాని నాకు ఒక్క డౌట్ వస్తుంది బుజ్జి. ఏంది ఆ డౌట్ చెప్పు. మొన్న ఫుడ్ పాయిజన్ అయ్యి నిమ్స్ హాస్పిటల్ లో షరీక్ కాలేదా హాస్టల్ బుజ్జి? గా బుజ్జిని పరామర్శించినాక టీవీలతో మాట్లాడి అటు ఇటు పోగానే అధికారంలో ఉన్నప్పుడు బాసర త్రిబుల్ ఐటీ కాడ పొలగాళ్ళు తెలం దాకా ధర్నా చేస్తే కవితక్కకి అక్కడికి ఎందుకు పోలేదని అన్నారు. అంతేకాదు ఇలా బాబేమో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిండు. ఇప్పుడు ఈమె బీసీ వాదం ముందటేసుకుని వస్తుంది. ఈమెను ఎట్లా నమ్మాలంటారు జనాలు? ఓ మామ సాటుకు మాట్లాడుకునే అన్ని లెక్కకు రావే. ఇగో నువ్వు ఎన్నన్నా చెప్పే బుజ్జి, మా పెద్ద సార్ పద్ధతి అయితే నాకు ఏం నచ్చలేదు. అరే ప్రతిపక్ష నాయకుని హోదాలు ఉన్నప్పుడు ప్రజలకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వ విధానాల మీద. గాని నా బిడ్డ బయటికి వెళ్ళింది, నా అల్లుడు బయటికి వెళ్ళిండు, నా కొడుకు బయటికి వెళ్తానని నేను రెస్ట్ తీసుకుంటా, నేను సమయం వచ్చినప్పుడు బయటకు వస్తా అంటే ఎట్లా చెప్పు? నాకైతే ఏం నచ్చలేదు మా పెద్ద. అరే ఎవరైతే మామ ప్రభుత్వాన్ని నిలదీసుకుంటా ప్రజల పక్షాన పోరాడతాన్రా లేదా? నీకు మెదడు మోకాళ్ళు ఉన్నదా? పార్టీ నాశనం అయింది, అన్నజలాలు చేయవచ్చని
మా బీఆర్ఎస్ నాయకులు అందరూ అనుకుంటానంటేనేమో. ఆగు జర్ర సేపు సైజు ఫోన్ వస్తుంది. ఆగు. హలో ఏంది ఇద్దరు మంత్రులా? ఏ వాళ్ళ మామ ఫోన్ చేసింది? ఇంకేవాళ్ళు మహేష్ కుమార్ సారే. ఇద్దరు మంత్రులు కూడా రెడీగా ఉన్నారట పార్టీ మారేందుకు. ఒక ఆయనేమో అప్పట్లో రేవంత్ సార్ సాలే గాండు అని తెచ్చింది కదా గాయనే. ఇంకొక ఆయనేమో గొర్రెల స్కీమ్ మంత్రి. ఇక నువ్వు వాళ్ళకంటే ముందుగా వస్తే నువ్వు వస్తే పెద్ద పదవి ఇస్తానంటున్నాను. మరి కానీ నేను రానని చెప్పిన. ఓ మామ అదంతా షై పార్టీ లీడర్లు ఆడుతున్న డ్రామా అంటుండ్రు కదనే. నీకేమెరికా నా లొట్ట పీసు పో, నీ వార్తలు చదువుకోపో పో పో. అయినా కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పెద్ద సారం పడి ఉన్నా. నాకు ఏం చేసిండు? వీళ్ళందరూ పోతే నేనుండి ఏం చేయాలి? ఇక సారు ఇక అందులోనే ఉండు. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకు. ఇక నా దాన్ని నేను చూసుకుంటా పోతానా. ఇక పోయేస్తా. బాయ్ బాయ్. ఇక అందులోనే ఉండి. ఇక చల్లగా ఉండు మంచిగా. ఎన్ని రోజులు ఉంటావు ఉండి. ఇక అందులోనే బాయ్ బాయ్. మా మలయ మామ బాధ కూడా నిజమే. మరి కేసీఆర్ సారు ఇప్పటి నుంచైనా వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు అట్నే ప్రతిపక్ష నాయకుని హోదాలో హాజరయ్యి ప్రభుత్వ తీరుని ఎండగడతాడో లేదో మరి. ఇక ఈసారి కూడా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఖాళీ అవుడు పక్కా అని అంటాండ్రు తెలంగాణ మేధావులు. పాతకాలంలో ఏదైనా ముచ్చట తెలవాలంటే రేడియోలో వచ్చే వార్తలు వినేది. ఆ తర్వాత పొద్దుగాలనే పేపర్లో వార్తలు చదివేది. ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలో వచ్చే దూరదర్శన్లో వార్తలు చూసి పండుకునేది. ఆ తర్వాత టెక్నాలజీ ఎక్కువై ఇప్పుడు ఫోన్లలోనే ఏడ పడితే గానే ఏ వార్త పడితే గా వార్త చూస్తూనే ఉన్నాం. మరి ఫోన్లలో వచ్చే ఆ వార్తల కథ ఎట్లుంటుందని అంటే చూడుర్రి. ఈ నడమ పుట్టగొడుగు లెక్కనే పుట్టుకొస్తాయి పూటకో యూట్యూబ్ ఛానళ్ళు. పాముల పుట్టలకెళ్ళి సీమలెళ్ళినట్టు సెకండ్కో వీడియో బయటకు వస్తుంది. నిజాలు చూపెట్టేటి కొన్ని అయితే మంది మీద పొద్దు పోసుకునేటి కోకొల్లలు. ఈ ఛానళ్ళ రేటింగ్ల కోసం, వాళ్ళ లైకుల కోసం, వ్యూవర్షిప్ కోసం అడ్డమైన తమ్నెల్స్ పెట్టి సంబంధం లేని ఫోటోలు పెట్టి బయట కనబడే తమ్నేలు ఒకటైతే లోపలున్న వీడియో ఇంకొకటి. యూట్యూబ్ ఛానల్ ఏ బట్టి చాలా మంది పానాలు కూడా తీసుకునే కాడికి వచ్చిందంటే ఏ రేంజ్లో ముప్పున్నదో చూడుండ్రిగా. గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిరుద్యోగులు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఒకటైతే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఒక కారణం. యూట్యూబ్ ఛానళ్లతోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిందని ఇప్పటికీ ఆడిగడైన పడుతున్న గుసగుసలు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటుందనేది నెటిజన్ల మాట. అధికారంలోకి అత్తం లేకపోతే లేదు గాని అని ఈ హరీష్ అనేమో అంటాను. నేను ఆ థంబ్నెయిల్ ఏమో హెడ్డింగ్ వేరే ఉంటుంది, లోపల చూస్తే వేరే ఉంటుంది. అయితే చాలా మందికి ఆ లోపలంతా చూసే ఓపిక ఉంటుంది. అది 20 నిమిషాలు ఉంటుంది. అది థంబ్నెయిల్లోనేమో ఒక మీనింగ్ ఉంటుంది. చాలా క్యూరియాసిటీగా మనం దాన్ని ఓపెన్ చేస్తాం. కానీ 20 నిమిషాలు వినేంత ఓపిక చాలా మందికి ఉండదు. దానివల్ల ఏమైపోతుందంటే ఆ థంబ్నెయిల్ చూసి అది నిజమని నమ్మే ప్రమాదం కూడా జరుగుతూ ఉంది. అది నాకే కాదు ఎవరికైనా జరుగుతూ ఉంటుంది. సో మై రిక్వెస్ట్ ఈస్ అంటే ఆ సెన్సేషన్ కోసం పెట్టడమే కాకుండా కొంత రియాలిటీకి దగ్గరగా, కొంత వాస్తవాలకు దగ్గరగా థంబ్నెయిల్స్ కూడా ఉంటే బాగుంటుందేమో. దయచేసి ఆలోచించాలి అందరూ కలిసి కూడా. ఎందుకంటే ఈ పోటీలో జరుగుతూ ఉంది. బహుశా అందరూ కలిసి ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఛానల్ లోపల ఏ వీడియో ఉంటే గా వీడియోకి సంబంధించిన తమ్నెలే పెట్టాలని, బయట తమ్నెల్ ఒకటి లోపల వీడియో ఇంకొకటి లేకుండా చూసుకోవాలని అన్నమాట. ఈ సోషల్ మీడియా చేయబట్టే కదా కొండ సురేఖక్క పంచాయతీ కూడా కోర్టు దాకా బాయే. ఇక వీడియోలలో మాట్లాడే వ్యక్తులు నచ్చకపోయినా, వాళ్ళ పార్టీ నచ్చకపోయినా, వాళ్ళు ఆడోళ్ళైనా మగోళ్ళైనా కామెంట్లు అయితే అడ్డమైన బూతులే రాసుకొస్తాను. ఇప్పటికే మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఇటువంటి పనిమంతులను ఏరి పోలీసులు పెళ్లి కొడుకులను చేసే పని మీద జర బిజీ అయినరు. ఇక గట్లనే మన తాన కూడా పోలీసు అన్నలు నజరెత్తే గాని ఇటువంటి బట్టెబాదిగా ఆగేటట్టు లేకపోయినంటానికి ఈ వీడియో చూసిన జనాలు. ఇంకెన్ని రోజులు ఓపిక పడతాం, మేమెంతో మాకంత అని ఏ కులానికి ఆ కులం ఏకమైతాండ్రు. కులాల లెక్క వాటాలు పంచాల్సిందేనని ఇక తెగే చెప్తారు. అందుకోసమే అని సర్కార్ కులగణన సర్వే కూడా చేస్తాంది. అయితే ఈ నల్గొండ కాడ బీసీల కుమ్మరి కులానికి చెందిన మొల్లమాంబ విగ్రహం పెడితే ఓర్తలేరని చలో బీసీ కార్యం అని పెట్టుకున్నారు. మా బీసీల విగ్రహాలను కూడా బరాబర్ పెడతామని ఈ నల్గొండ జిల్లాలో లెక్క మొత్తం తేల్చాల్సిందేనని మీటింగ్ పెట్టిండ్రులా. అయితే ఏమైందో తెలుసా? చూడుర్రి. నల్లగొండ జిల్లా గురించి ఓ పారి మాట్లాడుకుందాంలా.
ఉమ్మడి నల్గొండ జిల్లాల 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 11 సీట్లు షై పార్టీ గెలుచుకున్నారు. ఒక్క సీటుకు మాత్రం ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టిండ్రు. ఈ జిల్లా నుంచి 2 మంత్రులు, ఒక ప్రభుత్వ విప్ కూడా ఉన్నారు. ఇప్పటిదాకా నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీని ఒక్క చేత నెట్టుకొస్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. ఈ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. 1952 ఎలక్షన్లల్లా 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలను కమ్యూనిస్టులే గెలుచుకున్నారంటే చూసుకోండి. ఇక మరి ఈ జిల్లాలో 8 మంది రెడ్డిలు అయితే 2 ఎస్సీలు, 1 బీసీ, ఇంకొకరు ఎస్టీ. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కితే ఆ పార్టీ అభ్యర్థి సామల కిరణ్ అన్న కూడా రెడ్డినే. అయితే నల్గొండ జిల్లా మొత్తం రెడ్డిలకే అడ్డైందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జర గట్టిగానే గుసైతాండు. నల్లగొండ జిల్లా అలియా చౌరస్తల ముల్లమాంబ విగ్రహాన్ని పెడదామని గద్దె కడితే ఆ గద్దెనెవలో కూల్చేసిండ్రని, అయితే దానికి నిరసనగా మల్లమాంబ కుమ్మరి కులానికి చెందిన బీసీ కులం కావడంతో బీసీ బిడ్డలంతా ఐక్యమై చెలో బీసీ అని హలియాల కాడ మీటింగ్ చేసిండ్రన్నట్టు. అయితే మీటింగ్లకు లీడర్ గా పోయిన తీన్మార్ మల్లన్న అధికార పార్టీని కూడా చూడకుండా, సొంత పార్టీని లెక్క చేయకుండా రెడ్డిలారా అనుకుంటా లెఫ్ట్ రైట్ అని గట్టిగానే ఇచ్చి పడేసిండులా. ఒక్కడే బీసీ, ఒక్క బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 4 ఉన్నారు. వీళ్ళకి ఎట్లయినా వాళ్ళే. ఈసారి మీరు రాసి పెట్టుకోరి. మీరు 8 మంది కదా, 8ని సగానికి నరికితే 0 మిగులుతా చూడ, అదే చేస్తారు. ఇది ఒకసారి ఈసారి జరగబోయేదనే వాళ్ళు పిడికేంత మంది. ఈ పిడికేంత మంది మనకు సోయి లేనప్పుడు, మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట ఉండే. అగో విన్నారు కదా, 8 మంది ఉన్న రెడ్డిలను సగానికి నరికి 0 చేస్తామని, బీసీలకు పట్టం కట్టుడే మా రాహుల్ గాంధీ లక్ష్యమని, నల్గొండ బీసీల అడ్డా అని కుద్దు మైకుల ముంగట్నే మాట్లాడిండు ఎమ్మెల్సీ మల్లన్న. ఇక ఈ ముచ్చటిండ నల్గొండ రెడ్డి నేతలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి రాష్ట్రం అంతటా కులగణన పేరుతోని సర్వే చేస్తున్న యాళ్ళ అయితే పంచాయతీ ఎన్నికలకు కూడా ఈ సర్వే ఆధారంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఈ నడుమ బీసీల ఎజెండా ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న మాత్రం బీసీలదే రాజ్యం, వచ్చే ముఖ్యమంత్రి బీసీఏ అని బల్లగుద్ది చెప్పబట్టిండు తీన్మార్ మల్లన్న. ఇక చూడాలి మరి ఈ ముచ్చటిన్న రేవంత్ సారు ఎట్లా రియాక్ట్ అవుతాడో. మరి ఓ పక్క ప్రతిపక్ష పొల్ల విమర్శలు, ప్రజల తిట్లే కాకుండా ఇట్లా సొంత పార్టీ వాళ్ళే ఇట్లా సొట్లు పెడతా అంటే ఎందుకు సపోర్ట్ చేస్తలేడు కావచ్చు రేవంత్ రెడ్డి అని సొంత పార్టీ అయిన బక్క జడ్సన్ మాత్రం పార్టీలోకి వెళ్ళి పక్కకు పెట్టి ఇంత బహిరంగంగా తిడుతుంటే తీన్మార్ మల్లన్న మీద మాత్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుందో అని గుసగుస పెడతాండ్రు పొలిటికల్ ఎనలిస్టులు. పిల్లలను ఉపాసం ఉంచినట్టే ఉన్నది కదా గీల కథ చూస్తా అంటే. ఇలా ప్రోటోకాల్ కోసమని పబ్లిక్ పోటలు కొడతారా ఏమి? కుద్దు ఎమ్మెల్యేనే ధర్నా చేస్తా అని మైకులు ముంగట్టుకు వచ్చి చెప్తా ఉంటే కథ ఏం దాకా వచ్చిందో చూడురు. మరిగా ఇక ఏదైనా పంచాది ఉంటే మీరు చూసుకోవాలి కానీ మధ్యలో పబ్లిక్ ఏం చేసిరు సార్లు ఇంతకీ ముచ్చట చెప్పలేదు కదా. చూడు రీడియా. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు ఇదేంది కావచ్చు. సాక్షాత్తు ఎమ్మెల్యే గారే ఆర్డర్ వేసిన మంత్రులు టైం ఇస్తలేరని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాండ్రని గట్టిగానే గరమైతాండ్రు అధికారుల మీద కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలు. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే కూకట్పల్లి నియోజకవర్గంలో 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు శాంక్షన్ అయినాయట. అయితే గిసొంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేసే ఆనవాయితీ గత ప్రభుత్వం నుంచే ఉన్నది. అయితే మరి ఎమ్మెల్యే గారే పంచుదామన్నాక మరి ఎవరు అడ్డం వేస్తానని అనుకుంటానా? గా ముచ్చటేందో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్న చెప్తాడు. ఇనుంది ఆ కళ్యాణ లక్ష్మణ చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే విన్నారు కదా. నా మీద ఏమన్నా కోపతాపం ఉంటే చెక్కులు పంచే కాడికి నేను రాను. అధికార పార్టీ నాయకులన్నా లేకపోతే ఆఫీసర్లన్నా మీరే పంచుకోండి. నా మీద కోపంతో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారని అనబట్టిండు ఈ ఎమ్మెల్యే సారు. అంతేకాదు రేపు 11 గంటల వరకు కనుక అధికారులు లబ్ధిదారులకు చెక్కులు పంచకపోతే ఎంఆర్ఓ ఆఫీసు ముందట ధర్నాకు దిగుతా, మీరు చెక్కులు ఎప్పుడు పంచితే అప్పుడే ధర్నా విరమిస్తానని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు అధికారులకు ఎమ్మెల్యే సారు. రేపు 11 గంటల లోపల గిట్ట మీరు కళ్యాణ చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా
అందరిని తీసుకొచ్చి నీ మండల ఆఫీస్ ముందే ధర్నా చేస్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మీకు నేను వస్తే బాధపడతారు, ఎమ్మెల్యే వస్తే ఇవ్వద్దు బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి. అయితే ఈ చెక్కులు శాంక్షన్ అయిన లబ్ధిదారులు కూడా సారు మీకేమన్నా కోపతాపాలుంటే మీరు చూసుకోవాలి గాని ఆవులు కొట్టుకుని లాయల కాళ్ళు ఇరగొచ్చినట్టు పేదల మీద మీ పెత్తనము మీ ప్రతాపం ఏంది సారు అని వాటికి ముచ్చట తెలిసిన జనాలు. మరి చూడాలేగా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ చెక్కులు వంచుతారా లేకపోతే అట్లనే మురుగ పెడతారో. అబ్బా గీ లగసర్ల లడాయి అయితే చినికి గాలివాన లెక్కనే అయినట్టే దినం ఇంత పెద్దగానే అవుతుంది తప్ప చిన్నగా అయితే అయితలేదు. ఇక నువ్వా నేనా అని అన్నట్టు ప్రతిపక్షం అధికార పక్ష పోలు పోటీ పడతాండ్రు. ఇంకా రాష్ట్రం అంతా లగసర్ల లడాయి గురించి ధర్నాలు చేస్తుంది కదా బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇవాళ కూడా గిడ అయిందటనులా ఏడా అని అనుకుంటుర్రా చూడుర్రి. లగిషెర్ల గిరిజన రైతుల మీద జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రం అంతా ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కూడా మహిబాద్ కాడ ధర్నా ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే ఇంకా ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ అన్న మైకుల ముంగడికి వచ్చి ఇరుగా మరుగా జోపిడిచి పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళను. ముందుగా ఫార్మా సిటీ ఎందుకోసం కడతాండ్రు, ఎవరి కోసం కడుతున్నారన్నా? ఫార్మా విలేజ్ అల్లుని కోసం, అదాని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం. మొన్న మరి లగిషెల్ల కలెక్టర్ మీద దాడి జరిగే కదా, అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. అంటే ఇంకా రైతుల గురించి రైతుల ఉద్యమాల గురించి చెప్పుకొచ్చిండు. భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అవు గాని ఊకే ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఏమన్నా పట్టుకరానికే అంటుండే కదా. తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము, అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇగో గాదానికి లెక్కలతో సహా చెప్పిండు మన కేటీఆర్ అన్న. ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అటంక సీరి ఎగ్గొట్టిన హామీలన్నీ లెక్క పెట్టి చెప్పిండు. రైతు బంధు ఎగ్గొట్టిండా, రైతు బీమా బంధు పెట్టిండా, బోనస్ బోగస్ అయిందా, ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా? అబ్బాయి ఎన్ని కేసులు పెట్టినా అలా పార్టీ మాజీ ఎమ్మెల్యేలను తీసుకుపోయి జైలు వేసిన అన్న మాత్రం తగ్గుతలేడులా. సర్కారు వాళ్ళేమో మొన్న ఫార్మసిటీ అని మళ్ళీ ఇప్పుడేమో ఇండస్ట్రియల్ కారిడార్ అని పేర్లు మార్చుకుంటా పోతాండ్రు. కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్. అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధం ఆడడానికి సిగ్గుండాలి. ఇక చూడాలి మరి ఫార్మా కంపెనీల మీద ఇంకెంత లడాయి అవుతుందో. మోడీ నల్ల చట్టాలను వెనుకకు తీసుకున్నట్టు రేవంత్ అన్న కూడా వెనుకకు తగ్గుతాడో లేకుంటే ముందుకే పోతాడో చూడాల్సిందే మరిగా. ఏమంటే అమెరికాలో అదాని మీద కేసు అయిందో కానీ ఇక అప్పటి సంది అదాని కంపెనీ అంటే అందరు భయపడుతున్నారులా. అదాని కంపెనీ పెట్టుబడులకు సోటిచ్చిన వాళ్ళంతా ఇక ఇప్పుడు అదాని పేరెత్తితే మేమేడ ఇరుక్కుంటామో అని భయపడుతున్నారు. ఇక అయితే మొన్న తెలంగాణకు 100 కోట్ల గిఫ్ట్ ఇచ్చే కదా, గదాని మీద ఇవాళ సీఎం ప్రెస్ మీట్ నడిచిందబ్బా. ఏమన్నాడో ఎరికేనా చూడుర్రి. అదాని గ్రూప్ సంస్థలు అక్టోబర్ 18వ తారీఖు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కట్టే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల గిఫ్ట్ ఇచ్చే కదా. అయితే దాని తర్వాత అమెరికాలో అదాని మీద కేసు అయిందిలా. సోలార్ ప్రాజెక్టు కట్టేందుకు దొంగ సర్టిఫికెట్ చూపెట్టి 5,000 కోట్ల రూపాయలు తీసుకుండాట అమెరికా బ్యాంకులు ఫైనాన్స్ ఇచ్చడంలో తాన 4 రాష్ట్రాలకు 20,000 కోట్లు వంచిండట లంచాల కింద. గందుకని కేసు అయింది అదాని మీద. అరెస్టు చేయాలని వారెంట్ కూడా ఇచ్చింది కోర్టు. ఇంత మోసం చేస్తాడా అని అన్ని దేశంలో రాష్ట్రాల పెద్దలు అదాని గ్రూప్ సంస్థతోని కాంట్రాక్టు టెండర్లు రద్దు చేసుకున్నారు. మన తాన కూడా 100 కోట్లు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టిండ్రు ప్రతిపక్ష పోళ్ళు. కాంగ్రెస్ మెంబర్ రాహుల్ గాంధీ సార్ కూడా అరెస్ట్ చేయాలని కోరిండు. उसको जेल में जाना चाहिए, अरेस्ट होना चाहिए. గౌతమ్ అదాని గ్రూప్ అంటేనే దునియాలో చాలా పెద్ద కంపెనీ. విమానం డిపోలు, పోర్టులు, బొగ్గు, సోలార్ కరెంటు ఇంత పెద్ద కంపెనీలు ఉన్నోడాయే. భారతదేశంలోనే 2వ శ్రీమంతుడు గీనే. గసొంటోళ్లను ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్తారు కదా, అగో గట్లనే అనుకున్నాం. కానీ ఈ లంచాల సొమ్ము మాకెందుకు, ఈ దొంగ డబ్బు మాకెందుకని
అదానీ గ్రూప్ సంస్థలకు లెటర్లు పెట్టినరట మీ పైసలు మాకు అద్దని. స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఇట్లనే అందరు చేసే వరకల్లా దెబ్బ కుప్పగున్నాయట అదానీ గ్రూప్ షేర్లు. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటే గిదే కావచ్చు పోండి. మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. వెనుకటికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఇంటిల్లాది పాదులు ఎంత మంది ఉన్నా కూడా, ఎంతమంది కొడుకులు, కోడన్లు, బిడ్డలు, అల్లులు ఉన్నప్పటికి కూడా పెద్దోళ్ళ మాట జవదాటకపోయేది. పెద్దోళ్ళ ముందట కుర్చీలో కూర్చోవాలన్నా భయపడేదిలా. ఈ ఆధునిక ప్రపంచంలో ఒకళ్ళ మాటను ఒకళ్ళు గౌరవించుకునే పరిస్థితే లేదు. ఇక ఇంటి పెద్ద ఏదన్నా పిల్లలకు చెప్పుదామన్నా, బల్లె పంతులు బడి పొలగాళ్ళకు చెప్పుదామన్నా, పొలగాళ్ళు క్షణికావేశంలో ఏం చేసుకుంటారో అని భయం అవుతుంది. పోనీ చెప్పకుంటుందామా అంటే పిల్లగాళ్ళ నడవడిక చక్కగుంటలేదు ఈ రోజుల్లో. ఏమైనా సోపదిగాళ్లతోని కలుసుడు, సెల్ ఫోన్లల్లా సినిమాలల్లా చూసి చిన్న చిన్న వయసున్న పెద్ద పెద్ద అలవాట్లు చేసుకున్నాడు. గసంటి ముచ్చటే గిది. ఇగో ముందుగాలకి వీడియో చూడండి. వయసు పిల్లగాడు దవాఖాన్లా జీవిడిసి కోసుమెట్టు బెడ్ మీద పడి ఉన్నాడు కదా. ఈ తమ్ముంది సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలము, చదివేది 10వ తరగతి. 6 నెలల కిందట సిగరెట్ దాక్కుంటా ఈ పొలగాడాల బాపు కంటే పడే వరకల్లా బిడ్డ ఇది మంచి పద్ధతి కాదు, మానుకోవాలని మందలిచ్చే వరకు మనస్తాపం చెంది గడ్డి మందు తాగిండట 6 నెలల కిందటనే. కుటుంబ సభ్యులు దవాఖానలో చెరికి చేసి ట్రీట్మెంట్ ఇప్పించే వరకల్లా కోలుకొని మంచిగానే ఉన్నాడు. కానీ ఇక అప్పటి నుంచి గదే ముచ్చట మనసులో పెట్టుకొని ఎవ్వలతోని మాట్లాడకుండా నిన్న ఉరేసుకొని జీవిడిచిండట. ఈ అన్న ఎంత కొట్టుకొని మొత్తుకుంటాడో చూడుండ్రి. చేతికి అందిన కొడుకు చెడలు వాట్లు మానుకోమన్నందుకు జీవిడుచుకునేనానికి అన్న ఏడుతా అంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా మస్తు దుఃఖశీల పట్టిండ్రులా. సెల్ ఫోన్లు చేతులకు వచ్చినాక సోషల్ మీడియాలో వైరల్ అవుతందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రీల్స్ చేస్తారు కదా. ఇక రీల్స్ చేసే క్రమంలో కావచ్చు, రీల్స్ చూసే క్రమంలో అయినా చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఇలా కొంతమంది అయితే సంకల పొల్లను పెట్టుకొని ఫోన్ చూసుకుంటా పోతా అంటే సంకల పిల్ల జారి కింద పడ్డ సోయగుడు ఉండదు, ఫోన్లకు అట్లా మునిగిపోతారన్నట్టు. అయితే రీల్స్ మోజులా గసంటి మతి మార్పు ముచ్చటే గిది. ఇగో చూడు వీడియో. చూస్తాను కదా, పొల్లగాడు నీళ్ల మీద బండ నిసిరేసి అబ్బా ఎట్లా ఎగురుకుంటా పోతాంది, కప్పగింతలు వేసుకుంటా అని సంబరపడతాను కదా. పొల్లగాని వంత అయిపోయింది, ఇప్పుడు పొల్ల వంతిగా పోయింది. ఇక రౌతు తీసుకున్నది. నేనైతే నీకంటే ఎక్కువ కప్పగంత లేపిస్తా, బండ తీసుకొని నీళ్ళలో చూడు అని ఎంత హుషారుగా పోతాను చూడు. బండ తీసుకున్నది కదా, ఇసిరై పొల్ల ఇసిరై రక్కు మంచి రువ్వడి మీదనే ఇసిరేసింది కదా. అయిపోయి రౌతు చేతిలో పట్టుకున్నది, మొబైల్ ఫోన్ నీళ్ళల్లో ఇసిరేసింది. నవ్వుకుంటా కోసిన ముక్కు ఏడిసినా రాదంటే ఇదే కావచ్చు. చూసిండ్రా సోషల్ మీడియాలో రీల్స్ మోదంటే గట్లుంటది మరి. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు సత్తా. రేపు మళ్ళొత్తా.